సినిమా వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో ఆ హక్కులు గవర్నమెంట్ వారు తప్పదు. మీరు గత గవర్నమెంట్ చేసిన పాపాలు ఏంటంటే పెద్దవాళ్ళు 5గురే ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ 5గురికి ఎంత రేటు కావాలంటే అంత రేటు ఈ పేదవాళ్ళని అణగదొక్కేసి ఎంటర్టైన్మెంట్ అనేది చిన్న సినిమాని చంపేశారు. చిన్న సినిమాని చంపేసి 450 రూపాయలు టికెట్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కూడా నేను అడుగుతుంది ఏంటంటే దయచేసి మీరు ఇంతకుముందు వేరియేషన్ చేసుకోండి. 100 రూపాయల టికెట్ ఎందుకు, 150 రూపాయల టికెట్ ఎందుకు, 200 రూపాయల టికెట్ ఎందుకు ఆలోచించుకోండి. 200 రూపాయలు దాటి టికెట్ ఉండకూడదు పెద్ద సినిమాలకి. చిన్న సినిమాలకు 100 రూపాయలు దాటి ఉండకూడదు. నార్మల్గా మీకు మల్టీప్లెక్స్ 250 దాటి ఉండకూడదు. ఇప్పుడు పేద ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఒక భాగం, వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు ఒక భాగం. మనం పాప్కార్న్ అనేది 50 రూపాయలు పెట్టాలా, వాటర్ బాటిల్ అనేది 40 రూపాయలు పెట్టాలా, డ్రింక్స్ అనేది 50 రూపాయలు పెట్టాలా, 250 రూపాయలు కూల్ డ్రింకు, 350 రూపాయలు పాప్కార్న్, ఈ సమోసా 175 రూపీస్, 1 సమోసా, ఈ వాటర్ బాటిల్ 175 రూపీస్. ఇవన్నీ కూడా మన నియంత్రణ చేయకపోతే ప్రజల డబ్బుని దోచుకుంటున్నారు. కార్పొరేట్ కంపెనీస్ ప్రజల డబ్బుని దోచుకుంటున్నారు. అది దోచుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు రేపు సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోతే సింగిల్ స్క్రీన్లు సినిమా మనుగడ దెబ్బతినేస్తుంది. కనుక ఇవన్నీ రేవంత్ సర్కార్ గారు చూడాలి. ఓకే, ఇక కక్ష సాధింపులు ఉంటాయా, కక్ష సాధింపులు ఉండవా, ఫీచర్ చూద్దాం. ఏది ఏమైనా ఇవన్నీ ఫీచర్ చూద్దాం. ఇక్కడ జరిగింది తప్పు జరిగింది, అక్కడ జరిగింది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు, అందరూ రియలైజ్ అయ్యారు. ఇది ఇక్కడితో క్లోజ్. ఇక సినిమా దానికి వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఇంకోటి వస్తున్నారు ఈ పక్కన పెట్టి గద్దర్ అవార్డులు ఇస్తున్నారా, లేకపోతే ఎలాగిస్తున్నారు ఏంటి అనేది ఇవన్నీ చూద్దాం. చాలామంది మాట్లాడేటప్పుడు అందరూ కూడా మాట్లాడారు. ఇక్కడితో క్లోజ్ చేద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ నేనేమంటానంటే వ్యక్తిగతంగా ఆమెని మాట్లాడేటప్పుడు నేను మళ్ళీ సురేఖ గారి కోసం మాట్లాడతాను. ఒక బీసీ మహిళని బీఆర్ఎస్ వాళ్ళు ఆమెని రఘునందన్ రావు గారు ఆమెకి అక్క మీ చేనేత కార్మికులు అన్యాయంగా అయిపోతున్నారు, ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అక్క అని చెప్పి వాళ్ళు నేసిన ఒక తాడుని తీసుకొచ్చి అక్క తరపున ప్రజెంట్ చేశారు. అంటే అక్క తమ్ముళ్ళకి కూడా ట్రోల్ చేసే ఈ ఎదవలు ఉన్నారంటే ఇంకా ఏమైనా ఉందా? దాన్ని ఖండించాలా లేదా? ఆమె సీనియర్ మోస్ట్ పేదల పక్షాన్ని ఉన్న వ్యక్తి, బీసీ మహిళ, ఒక మొత్తం టోటల్గా ఆ మహిళ 2 సార్లు మినిస్టర్ చేశారు. అలాంటి వ్యక్తిని కన్నీరు పెట్టించడం మనకు శాపం కాదా? అది కాదు శాపం కాదా? అది కేటీఆర్ గారు దాన్ని ఖండించాలా, లేకపోతే ఇంకా వ్యంగ్యంగా మాట్లాడతారా? అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఆవేశంలో ఆమె ఆ మాటలు వచ్చాయే తప్ప ఆమె ఇండస్ట్రీలో ఆమె కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, వన్ సినిమా ప్రొడ్యూసర్. ఆమె బాధ్యత తెలియకుండా బాధ్యతలు లేకుండా కాదు, ఆవేశంలో వచ్చిన మాటను మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఓకే, ఆ మాట అనకూడదు అన్నారు, వెనక్కి తీసుకున్నారు. నేను ఆమె ఆడబిడ్డ కాదా? మన తెలంగాణ ఆడబిడ్డ కాదా? ఆమెను మీరు కండేల్ చేసిన బాధ్యత లేదా? ఎంతసేపు ఆమె ఏదో ఒక పొరపాటున అక్కడ మాట వచ్చిందని చెప్పేసి ఆమె మొత్తం మీరు అబద్ధాలు వేసుకుంటూ వెళ్తున్నారే. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఆమె కూడా ఆడబిడ్డే. టీఆర్ఎస్ పొలిటికల్ టర్న్ని సినిమా మీదకి వెళ్ళి తగిలించి తమాషా చూశారు. ఇట్స్ అ రియల్. తగిలించి తమాషా చూశారు. ఇట్స్ రియల్. ఇది వాస్తవం, మనం ఒప్పుకోక తప్పదు. దాన్ని ఎవరు చూశారో రేవంత్ సర్కార్ చూస్తుంది. రేవంత్ సర్కార్ మొత్తం టోటల్గా అంతా కనిపెడుతుంది. దీంట్లో ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అన్నీ కూడా కనబడుతున్నాయి. 2016లో ఎందుకు ఒక్క సినిమా వాళ్ళు రాలే? మొత్తం ఇండస్ట్రీ అంతా మొత్తం టోటల్గా లైన్ కట్టి సినిమా టికెట్లలాగా లైన్ కట్టించి డ్రగ్స్ కోసం చేస్తున్నారు, సినిమా వాళ్ళు రాలే. మరి ఇంతమంది మాట్లాడుతున్నారు రేణు దేశాయ్ గారి కోసం, మన అంజనాదేవమ్మ గారి కోసం, మరి ఇంతమంది కోసం జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారా? ఎవరు భయపడ్డారు? చిరంజీవి గారిని అవమానిస్తే ఎందుకు రాలే? చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తే ఎందుకు రాలే? రజనీకాంత్ గారిని అవమానిస్తే ఎందుకు రాలే? అంటే ఇవన్నీ కూడా ఎక్కడో ఏదో ఒక మర్మం ఉంది. నేను ఈ విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా, 100% ఆమె అక్కడ కుటుంబం విషయంలో ఖండించవలసిన విషయం. మేము సపోర్ట్ చేస్తాం. వేణుస్వామి గారు చెప్తే వేణుస్వామి గారి విషయంలో మేము ఆ కుటుంబానికి అండగా ఉన్న అబ్బాయి మంచివాడు. ఆ అబ్బాయి వాళ్ళ వ్యక్తిగత విషయాలకు మనం జోలికి వెళ్ళకూడదు, తప్పు అని చెప్పేసి మనం ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది ఆ కుటుంబానికి. అంతే తప్ప మనం ఇక్కడ ఒకటి వినండి, ఎప్పుడు కూడా ఒక బీసీ మహిళని ఆమెను ఇబ్బంది పెట్టడం, ఆమెను బాధ పెట్టడం, తొలి పండగ దసరా పండగ బతుకమ్మ పండగ స్టార్ట్ అయిన రోజే మనం ఏడిపించడం అనేది మన తెలంగాణ రాష్ట్రంకి అరిష్టమే తప్ప మామూలుగా మంచిది కాదు. ఆడబిడ్డను మనం ఏడిపించకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోమని కేటీఆర్ గారికి నా విన్నపం. అంతకన్నా ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.